ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతూ వారు చేయించే వెట్టి పనులను బట్టి తట్టుకొనలేక నిట్టూర్పులు విడుస్తూ దేవుని వైపు తిరిగి వారు మొరపెట్టారంట. ఆ మొర్ర దేవుని యొద్దకు చేరింది. వారు పెట్టిన మొర్రలను బట్టి దేవుడు వారి కోసం మోషే అనే సహాయాన్ని పంపించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాడు. వారి యొక్క దాస్యపు సంకెళ్లను తెంచివేశాడు. వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. నీ జీవితంలో కూడా నీవు కూడా ఏదైనా బానిసత్వాన్ని బట్టి, దాస్యత్వాన్ని బట్టి, అపవాది సంకెళ్లను బట్టి, సమస్యను బట్టి నీవు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉంటే దేవుని వైపు చూసి ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టు. నీ మొర దేవుని యొద్దకు చేరుతుంది. నీకు దేవుని యొక్క సహాయం అందుతుంది. నీవు విడిపించబడతావు, నీవు రక్షించబడతావు, నీవు తప్పించబడతావు, నీవు నెమ్మది కలిగి ప్రశాంతమైనటువంటి జీవితంలోనికి అడుగు పెడతావు. ఆమేన్.